అధినాయకులు డాక్టర్ విశారదన్ సార్ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సార్ గారిని ఆహ్వానిస్తాము. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కొంగరి లింగస్వామి మహారాజ్ గారికి, భువనగిరి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నరేందర్ గారికి, ఈ సభకి విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ సైన్యానికి, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకి, చౌటుప్పల్ పట్టణ ప్రజలకు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పార్టీ అభిమానులకి అందరికీ నమస్తే, అందరికీ జై భారత రాజ్యాంగం, అందరికీ జై భీమ్. ఈరోజు దేశంలో ఉన్న 148 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతని, విధిరాతని, వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక ఎన్నిక రాబోతుంది. అదే పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ అంటే 540 మంది సభ్యులు ఉంటారు భారతదేశం మొత్తం. ఈ 540 మంది సభ్యులు పార్లమెంటులో పోయి 140 కోట్ల మంది జీవితాన్ని మార్చే అవకాశం వస్తుంది. 148 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాన్ని మార్చే అవకాశం ఈ ఎన్నికలు తీసుకొస్తున్నాయి. అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే, ఎన్నికై గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టే వ్యక్తులు దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల తలరాతని మార్చే ఒక గొప్ప అవకాశం వస్తున్నది. అలాంటి ఎన్నికల్లో, మరి ప్రజల జీవితాన్ని మార్చే ఎన్నికల్లో ఏ ప్రజలు ఎన్నికల్లో నిలబడాలి? బాధితుడు నిలబడాలనా? బాధితుడిని బాధ పెట్టేవాడు ఎన్నికల్లో నిలబడాలనా? ఎవరు ఎన్నికల్లో నిలబడాలి? ఈ ఎన్నికల్లో ఈ దేశంలో 2000 సంవత్సరాల నుంచి 15 మంది 20 మంది శాతం లేని అగ్రకులాలే 2000 సంవత్సరాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీలని 85% మంది ప్రజల్ని దోపిడీ చేస్తున్న అగ్రకులాలే ఈ ఎన్నికల్లో పోటీ చేసి మన ఓట్లని దోచుకొని, మనల్ని దోపిడీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి మళ్ళా ఈ దేశాన్ని దోచుకుంటున్నారు. ఇదే జరుగుతున్నది సుదీర్ఘ కాలం నుంచి. కానీ ఇలాంటి బాధితులైన 85% మంది ప్రజలే తాను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఈ 15% మంది దోపిడీ చేస్తున్న అగ్రకులాల వ్యవస్థని ఢీకొని మనమే పార్లమెంటులో అడుగు పెడదాం, బాధితులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టి మనమే ఈ అగ్రకులాలతో యుద్ధం చేసి మనమే పార్లమెంట్లో అడుగుపెట్టి మనమే ఈ దేశంలో ఉన్న పేదల యొక్క తలరాతని మారుతాం, పేదల యొక్క విధిరాతని మారుతాం. ఈ ఎన్నికల్లో మనమే అగ్రకులాలతో ఢీకొట్టి యుద్ధం చేసి మనమే పార్టీని ఏర్పాటు చేసుకొని మనమే ఎన్నికల్లో పోటీ చేసి మనమే ఈ దేశాన్ని పరిపాలిద్దామని ధర్మ సమాజ్ పార్టీని పెట్టి ఆ పార్టీ తరఫున ఇగో కొంగర లింగస్వామిని భువనగిరి పార్లమెంటులో రెడ్డి భూస్వాముల మీద, అగ్రకులాల మీద ఢీకొట్టడానికి ఎన్నికల యుద్ధంలో నిలబెట్టాము లింగస్వామి మహారాజుని. భువనగిరి పార్లమెంట్ అంటే ఇది భూస్వాముల నిలయం. భువనగిరి పార్లమెంట్ అంటే ఇగో ఇటు పోతే నారాయణపూర్ సంస్థానం. ఈ నారాయణపుర సంస్థానం ఒక వెలమరాజుల సంస్థానం. అటు పోతే రాజకొండ దొరలు, ఇగో 400 ఏళ్ల నుంచి వెలమ దొరలు, నారాయణపురంలో వెలమ దొరలు, భువనగిరిలో రెడ్డి దొరలు. ఈ చుట్టుపక్కల మొత్తం వేల, వందల, లక్షల ఎకరాల భూములున్న రెడ్డి వెలమ దొరల పాదాల కింద మన అయ్యలు, మన తాతలు, మన ముత్తాతలు 100 ఏళ్ల నుంచి బానిస పని చేశారు, వెట్టి చాకిరీ చేశారు. వాళ్ళ కాడ కనీసం చొక్కా కూడా వేసుకోకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన మన తాతలు. మనకి భూమి లేదు మన అయ్యలకి, మనకి చదువు లేదు, మనకి జ్ఞానం లేదు. వాళ్ళ కాళ్ళ కింద పనిచేసే, వెట్టి చాకిరీ పనిచేసే జీతగాళ్లుగా, బానిసలుగా బతికాం. కానీ 1950 జనవరి 26న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరి చేతికి ఓటు హక్కిచ్చి మీరు కూడా యుద్ధంలో పాల్గొని ఈ అగ్ర కులాలను ఢీకొట్టి
ఏ భూస్వాములైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఏ భూస్వాములైతే మీ రక్తం తాగారో, ఏ భూస్వాముల పాదాల కింద మీరు బతికారో, అదే భూస్వాముల మీద మీరు యుద్ధం చేయడానికి మీ చేతికి ఓటెక్కిస్తున్నా ఈ యుద్ధం చేసి రాజ్యాన్ని మీరే పరిపాలించుకొని ఆ భూస్వామ్య వ్యవస్థని, ఆ అగ్రకుల రెడ్డి రావుల వ్యవస్థని సమాధి చేయమని అంబేద్కర్ మన చేతికి ఓటని ఆయుధం ఇచ్చాడు. అదిగో ఆ ఓటుతో యుద్ధం చేసి రాజ్యం తెచ్చుకోవడానికి మనం ఈ ఎన్నికల్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలుసా? బీజేపీ పార్టీ ఏం చేస్తుందో తెలుసా? బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో తెలుసా? ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక బీజేపీ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళా భూస్వాములైన, మళ్ళీ అగ్రకులాలైన వాళ్ళని రాజ్యాన్ని పరిపాలింపజేయడానికి ఈ పార్టీలన్నీ మళ్ళీ అగ్రకులాలతోటే ఈ ఎన్నికల్లో ఢీకొట్టి మనల్ని మళ్ళీ అణిచివేయాలని చూస్తున్నాయి ఈ పార్టీలన్నీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ పార్లమెంట్ వ్యవస్థ ఏర్పాటు అయిన కాడి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాలతోటే పార్లమెంటుని నింపొదిలి పెడుతున్నది. అదే విధంగా బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీ భారత రాజ్యాంగం ద్వారా మనమందరం ఈ స్వేచ్ఛా వాయువు పీల్చి ఇగో మనందరం చదువుకొని ఎంతో కొంత ఓటు హక్కు సంపాదించి ఈ రోజు మనం సమాజంలో అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈ రోజు సమాజంలో అంతో ఇంతో గౌరవంతో బతుకుతుంటే అలాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనకున్న రిజర్వేషన్లను రద్దు చేసి మన జీవితాల్ని రాజ్యాంగం రాకముందు ఏ భూస్వాముల పాదాల కింద బతికినమో అలాంటి బతుకునిస్తుందట బీజేపీ పార్టీ. ఇదే పని కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేస్తుందట. ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో పనిచేసే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే బీసీ ఎస్సీ ఎస్టీలు 90% కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆనాడు రెడ్డి భూస్వాములు ఎట్లయితే రాజ్యాన్ని ఏలిందో మళ్ళా తెలంగాణలో రెడ్డి భూస్వామ్య వ్యవస్థను తీసుకొస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాల్లో 8 మంది భూస్వాములైన రెడ్లని ఎన్నికల్లో పోటీ చేపించింది. 8 మంది భూస్వాములైన రెడ్డి భూస్వాములని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించింది. నేను అడుగుతున్నా, భువనగిరి పార్లమెంటులో 95% మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 95% మంది ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలు. ఈ రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంటులో బీసీ ఎస్సీ ఎస్టీలు కనపడలేదా? ఎక్కడో ఉన్న ఒక రెడ్డిని తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు ఉన్న రెడ్డిని, లక్షల వేల ఎకరాల భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఒక రెడ్డిని తీసుకొచ్చి ఈ భువనగిరి పార్లమెంటులో ఎన్నికల్లో పోటీ చేపిస్తే పైసా లేని వ్యక్తిని లింగస్వామి మహారాజుని నేను ఎన్నికల్లో నిలబెట్టిన యుద్ధం చేయడానికి. ఎవరు రాజ్యాంగం పక్షాన ఉన్నారు? ఎవరు రాజ్యాంగం పక్షాన ఉన్నారు? ఒకవైపున కాంగ్రెస్ పార్టీ భూస్వాములకి టికెట్లు ఇస్తా ఉన్నది. ఖమ్మం పార్లమెంటులో ఒక భూస్వామికి టికెట్, ఇక్కడ ఒక భూస్వామికి, పక్కన మహబూబ్ నగర్ లో ఒక భూస్వామికి, పక్కన చేవెళ్లలో ఒక భూస్వామికి, కరీంనగర్ లో ఒక వెలమదొరకి, తెలంగాణ మొత్తం మళ్ళా రెడ్డి భూస్వాములు మళ్ళా వెలమదొరలకి ప్రాణం పోస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు వెలమదొరలకి ప్రాణం పోసి వెలమ రాజ్యాన్ని స్థాపిస్తా 400 ఏళ్ల క్రితం రాచకొండలో మా వెలమదొరలు పరిపాలించారు, మళ్ళా ఆ రాజ్యాన్ని తీసుకొస్తా అని కేసీఆర్ 10 సంవత్సరాలు భూస్వాముల రాజ్యాన్ని తీసుకొస్తానని 10 ఏళ్లు వెలమ రాజ్యాన్ని స్థాపించి ఇలా భూస్థాపితం తనే అయిపోయిందే. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు మళ్ళా రెడ్డి భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. అంటే రెడ్డి భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ, వెలమ భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ, అగ్రకుల బ్రాహ్మణ బలియ రాజకీయాలను తీసుకురావడానికి బీజేపీ పార్టీ. కానీ ఒక గౌళ్ళని, గొల్లోళ్ళని, సాగలోళ్ళని, మంగళోళ్ళని, ముదిరాజుల్ని, మాదిగోళ్ళని, మాలోళ్ళని, అట్టడుగు బీసీ పద్మశాలిలని, విశ్వబ్రాహ్మణుల్ని, అణగారిన వర్గాలను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. ఏ పార్టీ కావాలా? అంటే 400 ఏళ్ల క్రితం ఈ రాచకొండ గుట్టల మీద వెలమదొరలు రాజ్యాన్ని పరిపాలించి మనందరినీ చొక్కా లేకుండా, బట్టలు లేకుండా వాళ్ళ పాదాల కింద నలిపిన వెలమ రాజ్యాన్ని పరిపాలించాలని ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎల్బీ నగర్ దాకా ఉండే పోలీస్ కమిషనరేట్ కట రాచకొండ పోలీస్ కమిషనరేట్ అని పేరు పెట్టారు. ఎప్పుడో మర్చిపోయినాం అది. దాని పేరు రాచకొండ కాదు, రాజకొండ. రాజకొండ అంటే వెలమదొరలు పరిపాలించిన రాజుల కొండ. ఆ రాజకొండని మళ్ళీ పేరు పెట్టి మా వెలమ రాజ్యం ఉన్నది అని
ప్రకటించిండు, అట్లా ప్రకటించినోడు అంతే పోయిండు. మళ్ళా ఇవాళ భువనగిరి పార్లమెంట్ లో ఏ బీసీ వాడు లేనట్టు, ఏ ఎస్సీ లేనట్టు, ఏ ఎస్టీ లేనట్టు ఒక రెడ్డి భూస్వామిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, నువ్వు మాట్లాడితే తెలంగాణ పునర్నిర్మాణం అంటున్నావు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఓహో ఇట్లనేమో నీ దృష్టిలో. ఆనాడు మా రెడ్లే తెలంగాణ గడ్డని పరిపాలించారు, తెలంగాణ మొత్తం రెడ్ల వ్యవస్థ కాబట్టి మళ్ళీ ఆ రెడ్డి భూస్వామి వ్యవస్థని తీసుకురావడమే నీ లక్ష్యం కాబట్టి నువ్వు తెలంగాణ పునర్నిర్మాణం అంటున్నావు. ఒక పక్కన బీఆర్ఎస్, ఒక పక్కన కాంగ్రెస్. ఇక బీజేపీ పార్టీ ఒక వైద్యుడిని, ఒక డాక్టర్ని ఎన్నికల్లో నిలబెట్టింది. ఆయన పేరు బూర నరసయ్య గౌడ్. ఆంజనేయుడు వారసుడు ఆయన. ఎందుకంటే ఆంజనేయుడు ఎప్పుడు సింహాసనం మీద కూర్చోడు. ఆంజనేయుడు పని ఎప్పుడు శ్రీరాముని సింహాసనం మీద కూర్చోబెట్టడమే ఆంజనేయుడి పని. ఈ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పని కూడా రాజు కావడం కాదు, అగ్రకులాల పాదాల కింద కూర్చోనేటువంటి ఒక హనుమంతుడే ఈ డాక్టర్ బూర నరసయ్య గౌడ్. నేను బూర నరసయ్య గౌడ్ని ఒకటే మాట్లాడుతున్నా, అయ్యా నువ్వు చదువుకున్నావు, భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ అయినావు, భారత రాజ్యాంగం ద్వారా గొప్ప వైద్యం చేసి గొప్ప చదువుకొని డాక్టర్ అయి రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీలో ఉన్నావు. మరి ఈ డాక్టర్ అనేటువంటి బూర నరసయ్య గౌడ్కి ఓటేస్తారా, రాజ్యాంగానికి ప్రాణం పోద్దాం అనుకున్న లింగస్వామి చెప్పుల గుర్తుకు ఓటేస్తారా తెలుసుకోవాలా. అంటే రాజ్యాంగానికి రద్దు, రాజ్యాంగం ద్వారా బడిగిపోయిన బూర నరసయ్య గౌడ్, రాజ్యాంగం ద్వారా ఎంబీబీఎస్ చేసిండు బూర నరసయ్య గౌడ్, రాజ్యాంగం ద్వారా ఎంపీ అయిండు బూర నరసయ్య గౌడ్, రాజ్యాంగం ద్వారా జీర్ణకోశ వ్యాధి నిపుణుడైండు బూర నరసయ్య గౌడ్. ఇంత చదువుకొని 10 కోట్లు 100 కోట్లు నీ వైద్యం మీద సంపాదించి గొప్ప డాక్టర్ అయ్యి రాజ్యాంగాన్ని రద్దు చేసే భారతీయ జనతా పార్టీలో చేరినవంటే మొత్తం అణగారిన వర్గాల నోట్ల మన్ను కొట్టడానికి నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని అర్థం చేసుకోండి, ఈ బూర నరసయ్య గౌడ్ బీసీఏ కావచ్చు, కానీ ఆయన పనిచేసేది రెడ్డి వెలమ దొరల అగ్రకుల పార్టీ అయినా బీజేపీ పార్టీ కాళ్ళ కాడ పనిచేసేటువంటి ఒక బానిస మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. నువ్వు స్వతంత్రంగా నువ్వే రాజు కావాలనుకున్నట్టయితే, బూర నరసయ్య గౌడ్ గారే రాజు కావాలనుకుంటే, బూర నరసయ్య గౌడ్ గారు రాజు కావాలనుకుంటే నువ్వు బీజేపీలో రాజు కాలేవు, నువ్వు కాంగ్రెస్ లో రాజు కాలేవు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో రాజు కాలేవు. నువ్వు రాజు కావాలనుకున్నట్టయితే ధర్మ సమాజ్ పార్టీ దగ్గరకు వచ్చి నువ్వు పోటీ చేస్తే రాజు అయ్యేటోడి. ఎందుకు అంటే బూర నరసయ్య గౌడ్ డాక్టర్ గారు నాకు మిత్రుడే. మరి నాకు మిత్రుడైనటువంటి వ్యక్తి ఈ పార్టీ దగ్గరకు వచ్చి నువ్వు పోటీ చేసినట్టయితే నువ్వు రాజు అయ్యేటోడి. కానీ నువ్వు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు కాబట్టి నువ్వు గెలిచినా గెలవకపోయినా ఆ పార్టీలో బానిసమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పచ్చి బానిసగా బ్రతకడానికే బీజేపీ పార్టీలో పోటీ చేస్తా ఉన్నాడు ఇలా బూర నరసయ్య గౌడ్ గారు. అందుకని నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి, మరి మరొక బీఆర్ఎస్ పార్టీ యాదవ్ కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ గౌడ్ కావచ్చు, కానీ బీసీ మిత్రులారా, ఎస్సీ మిత్రులారా, ఎస్టీ మిత్రులారా, మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళు పేరుకి బీసీలైనా ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అగ్రవర్ణాల పాదాల కింద వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు అణగారిన వర్గాల కోసం పనిచేయరు. బూర నరసయ్య గౌడ్ గారు లక్షల మంది గౌడ్లాలు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారు. భువనగిరి పార్లమెంటులో లక్షలాది మంది గౌడ్ సోదరులు ఉన్నారు. కానీ నువ్వు ఏ గౌడ్లైన కోసం పనిచేయలేవు. ఇంకొక ఆయన బీఆర్ఎస్ నుంచి యాదవ్ ఆయన పోటీ చేస్తున్నాడు, ఏ యాదవ్ ఆయన కోసం కూడా ఆయన పని చేయలేడు. ఒక్క ధర్మ సమాజ్ పార్టీ వ్యక్తి స్వతంత్రంగా సొంత ఆలోచనలతో బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఇగో ఈ అభ్యర్థి గెలిస్తే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తాడు. అందుకని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల యుద్ధంలో ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టి, ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు బీజేపీ, ఈ అభ్యర్థులతోటి మన అణగారిన వర్గాల జీవితాలు మార్పు చెందవు. వీళ్ళు పార్లమెంట్ లో పోతున్నారే బీజేపీ పార్టీ నుంచి. నేను బూర నరసయ్య గౌడ్ గారిని ఒక మాట అడుగుతున్నా, అయ్యా మేమే దగ్గరుండి మీకు ఓట్లు వేపిస్తాం, కానీ నువ్వు ఒక 4 మాటలు చెప్తావా? ఇగో ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చము, రాజ్యాంగంలో రిజర్వేషన్లను మార్చమని భువనగిరి పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఓటర్కి నువ్వు 20 రూపాయల స్టాంపు కాగితం మీద సిగ్నేచర్ పెట్టు,
భారత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ మార్చదు, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లని మార్చదు, మీ రిజర్వేషన్లు మీకే ఉంటాయని మాకు స్టాంపు కాగితం రాసిస్తావా బూర నరసయ్య గౌడ్? అప్పుడు మేము మీకు ఓట్లు వేయడానికి సిద్ధపడతాం. మళ్ళా ఇంకో మాట చెప్తున్నా, మహిళా బిల్లుని మీరు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. మహిళా బిల్లులో దొరగారిగా పోటీ చేయరట వచ్చే ఎన్నికల్లో. దొరలు పోటీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ లో ఒక బిల్లు వచ్చిందమ్మా, ఇక్కడ ఉన్న మహిళలంతా వినాలి. ఏం బిల్లు అట అది? దొరలు పోటీ చేయరట ఇక వచ్చే ఎన్నికల్లో. ఎవరు పోటీ చేస్తారట? మహిళలు పోటీ చేస్తారట. చూడండి ఎంత అందమైన మాట, మహిళ. కానీ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మటే దొంగల్ని పట్టుకున్నది ఎమ్మటే. అరే బాబు, మీరు మహిళా బిల్లు కాదు తీసుకొచ్చింది, అది దొరసానుల బిల్లు. దొరపోయి దొరసాని రేపు ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆ రోజు గడీలలో దొరసాన్లు ఉన్నారే, ఆ దొరసాన్లు మనల్ని ఎట్లయితే అణిచివేసినరో మళ్ళా దొరసాన్లు ఎన్నికల్లో పోటీ చేస్తారు. నేను బూర నరసయ్య గౌడ్ గారిని అంటున్నా, నువ్వు రేపు పార్లమెంట్ లో పోయి మహిళా బిల్లులో ఇగో మా గౌడశ్రీ పార్లమెంట్ లో ఎన్నికయ్యేటట్టుగా నువ్వు బిల్లు తీసుకొని వస్తావా? బీసీ మహిళల్ని పార్లమెంట్ చట్టసభల్లో పోటీ చేయడానికి, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎన్నికల్లో పోటీ చేసే మహిళా బిల్లులో ఉపకోటా బిల్లుని నువ్వు తీసుకొని వస్తావా? పార్లమెంటులో రాజ్యాంగం రద్దు చేయమని నువ్వు మాకు అందరికీ స్టాంపు కాగితం మీద హామీ పత్రం రాసిస్తావా? పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లుని తీసుకొని వస్తావా? కులగణన చట్టాన్ని పార్లమెంటు వేదికగా కులగణన చట్టాన్ని తీసుకొని వస్తావా? ఈ 4 పనులు నువ్వు చేయనప్పుడు, కులగణన అంటే ఎంతమంది తలలున్నారో ఈ భారతదేశంలో ఆస్తినటమ్మా. జాగ్రత్తగా ఒక ఏటను కోసినప్పుడు, ఏటపోతును కోసినప్పుడు ఊళ్ళో అందరం పోగు పంచుకుంటాం. ఒక్క ముక్క తేడా రాకుండా పోగు పంచుకుంటాం. భారతదేశంలో ఉన్న ఆస్తి మొత్తం అట ఈ దేశంలో ఉన్న 148 కోట్ల మంది తలకాలకి సమానంగా పంచాలట. అది కులగణన అంటే. ఈ పని చేస్తాడా బీజేపీ పార్టీ? భారతదేశంలో ఉన్న 148 కోట్ల మందికి భారతదేశంలో ఉన్న భూమి, భారతదేశంలో ఉన్న ఆస్తి, భారతదేశంలో ఉన్న సంపద, భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు, భారతదేశంలో ఉన్న డబ్బు, భారతదేశంలో ఉన్న మొత్తం ఆస్తిని 148 కోట్ల మందికి సమానంగా పంచాలి. అదే కులగణన బిల్లు. మరి ఈ కులగణన చట్టం తీసుకొస్తుందా బూర నరసయ్య గౌడ్? ఇది హామీ ఇస్తాడా? మహిళా బిల్లులో బీసీ మహిళలకి ఉపకోటా బిల్లు తీసుకొస్తావా? చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ తీసుకొస్తావా? రిజర్వేషన్లను మార్చము, భారత రాజ్యాంగాన్ని మార్చమని హామీ ఇస్తావా? ఇలాంటి ఏమీ ఇవ్వకుండా రిజర్వేషన్లని రాజ్యాంగాన్ని రద్దు చేసే భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బీసీ వ్యక్తి పోటీ చేయడం చాలా విచారకరం. అందుకనే ఇలాంటి వ్యక్తులకి మనం ఓటేయద్దు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా ప్రజల్లో పడి రాజ్యాంగాన్ని మార్చి పారేస్తామని చెప్పింది. అలాంటి పార్టీ తరఫున ఒక యాదవ్ అభ్యర్థి కదా, ఒక యాదవ్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మేము అగ్రకులాలకి ఇగో 8 చోట్ల రెడ్లకి టికెట్లు ఇచ్చాము, ఇగో మేము రెడ్లనే తీసుకొస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగున తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ సంపదలో ఆయన ఏది పంచాలన్నా రెడ్లకే ఇస్తాడట. నేను అడుగుతున్నామ్మా మిమ్మల్ని అందరినీ, ఒక నెల రోజుల నుంచి బహిరంగ సభలు జరుగుతున్న ఎండల్లా, నిప్పులు కురిసే ఎండలు, మనుషులు చచ్చిపోతుండ్రు. ఈ చచ్చిపోయే ఎండల్లో రేవంత్ రెడ్డి పెట్టే బహిరంగ సభల్లో ఒక్క రెడ్డి దొరసానైనా బహిరంగ సభల్లో ఎండల్లో కూర్చుందా అని ఒక మాట అడుగుతున్నా. ఎక్కడన్నా ఒక రెడ్డి దొరసాని మీటింగ్లలో వచ్చి కూర్చున్నదా? లేదు. ఒక రెడ్డి దొరగారు బహిరంగ సభ ఎండల్లో వచ్చి కూర్చున్నదా? లేదు. నీ ఓట్లేసేది బీసీ ఎస్సీ ఎస్టీలే, నీ మీటింగ్లకు వచ్చేది బీసీ ఎస్సీ ఎస్టీలే, నీ పార్టీకి కార్యకర్తలు బీసీ ఎస్సీ ఎస్టీలే. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం రెడ్డి ప్రభుత్వంగా మార్చి సంపదని, రాజ్యాన్ని అన్నింటినీ రెడ్లకే పంచి పెడతా ఉన్నది. ఒకవైపున రెడ్డి దొరలాట, ఒకవైపు వెలమ దొరలాట, ఒకవైపు బ్రాహ్మణ బనియా అగ్రకుల వెలమ రెడ్డి దొరల బీజేపీ అట. మరి 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీని ఎట్లా బ్రతకాలి అని అంటున్నా. మనకి భూమి లేదు, మనకి తిండి లేదు, మనకి ఆరోగ్యం లేదు, మనకు ఒంట్లో బాగలేకపోతే గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, మీకు బాగలేకపోతే అగ్రకులాలకి యశోద హాస్పిటల్, లేదంటే అపోలో హాస్పిటల్. మీకు అంటే మీరేం బతకాలా? మేము హాస్పిటల్ పోతే శవాల ఇంటికి రావాలా? నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఒక 100 కోట్లు
ఒక్కొక్క హాస్పిటల్కి 100 కోట్లు కేటాయించి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఈ పేదల కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు హాస్పిటల్ ఎందుకు కట్టియట్లేదని వేదిక మించి అడుగుతూ ఉన్నా నేను. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హాస్పిటల్ 100 హాస్పిటల్ 1000 కోట్ల రూపాయలు పెట్టి కట్టు. ఒక్క పైసా మేము హాస్పిటల్కి పోకుండా హాస్పిటల్ కట్టు. నువ్వు ఆ పని చేయవు. ప్రైవేట్ స్కూల్స్లలో మా పోరగాళ్ళని చదివించి ఫీజులు కట్టి తిండి లేకుండా తల్లిదండ్రులు బతుకుతా ఉన్నారు. పైసా ఫీజు లేకుండా కార్పొరేట్ స్కూల్స్ మా బిడ్డల కోసం కట్టి నువ్వు ఆ పని చేయవు. మా అందరికీ భూమిని పంచు, నువ్వు ఆ పని చేయవు. మా పోరగాళ్ళ చేతికి ఉద్యోగాలు ఇవ్వవు, ఆ పని చేయవు. మాట్లాడితే బస్సుల ఫ్రీ, బస్సుల ఫ్రీ. బస్సు ఎక్కితే అది బతుకు తెరువా అని అడుగుతున్నా. బస్సు ఎక్కితే బతుకు తెరువా కాదు. గ్యాస్ సిలిండర్కి 400 ఇస్తే బతుకు తెరువా కాదు. మనందరికీ 2000 సంవత్సరాల నుంచి భువనగిరి పార్లమెంటులో భూస్వాముల కింద నలిగిపోయి చచ్చిపోయినాం మనం. ఎందుకు? భూమి లేక. మా అందరికీ భూమిని పంచు. రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి అడుగుతున్నాం, మా అందరికీ భూమిని పంచు. ఇది మర్చిపోతున్నాం మనం. మాకు భూమిని పంచు, మా బిడ్డలకి ఉద్యోగాలు, మా అందరికీ దవాఖానాలు కట్టు, మా బిడ్డలకి స్కూల్స్ కట్టు, మా అందరి చేతికి పని. అప్పుడు నీకు ఓట్లు వేయడానికి ఆలోచిస్తాం. బీజేపీ పార్టీ ఇవేమి చేయదట, కాంగ్రెస్ పార్టీ ఇవేమి చేయదట, బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ విధంగా వంచన చేసుకుంటా అది సమాజంలోకి పోతున్న ఈ 3 పార్టీ. అందుకనే అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన, అణిచివేయబడ్డ వర్గాలకు సంబంధించిన లింగస్వామి మహారాజుని ఎన్నికల్లో దింపినాం. ఈ ఎన్నికల్లో ఈయనకు ఓటేయండి. ఆ రోజు అంబేద్కర్ ఒక మాట అన్నాడయ్యా, జాగ్రత్తగా అయినండి. అంబేద్కర్ ఏమన్నాడంటే పార్లమెంటులో, ఇగో ఇప్పటి వరకు రాజుల కడుపున రాజులే పుట్టారు, ప్రభువుల కడుపున ప్రభువులే పుట్టారు. 2000 సంవత్సరాలు రాజుల కడుపున రాజులే, ప్రభువుల కడుపున ప్రభువులు పుట్టారు. ఇప్పుడు నేను పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం చేశాను. ఇక కళ్ళెక్కే గౌన్లో అయిన కొడుకు, గొర్రెలు కాసే గొల్లైన కొడుకు, చెప్పులు కుట్టుకునే మాదిగాయన కొడుకు, చేపలు పట్టుకునే ముదిరాజాయన కొడుకు కూడా రాజు కావచ్చు, సింహాసనం ఎక్కొచ్చు అని చెప్పాడు అంబేద్కర్. అందుకోసమే ఈ రాజ్యాంగం తయారు చేసిన అని చెప్పిండు అంబేద్కర్. అందుకోసమే ఈ పార్లమెంటు కట్టించిన అన్నాడు. కానీ నా గౌన్ల సోదరుడు పార్లమెంట్లోకి పోకముందే, నా మాదిగ సోదరుడు పార్లమెంట్లోకి పోకముందే దేవుళ్ళైన నా బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని పార్లమెంటులో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ దేశాన్ని పరిపాలింపజేయాలనుకుంటే అగ్రకులాల దెయ్యాలు పోయి పార్లమెంట్లో కూర్చున్నాయి. వాళ్ళ మొత్తాన్ని పార్లమెంటు నుంచి ఎల్లగొట్టండి, ఆ దెయ్యాల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని పార్లమెంట్లో కూర్చోబెట్టమని చెప్పింది అంబేద్కర్. మరి ఇప్పుడు ఎవరిని దెయ్యాలంటాడు? బీజేపీ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది, ఈ నుంచి కాంగ్రెస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది. ఆ 3 దెయ్యాల్ని బయటికి వెళ్ళగొట్టి ఇగో ఈ దేవుణ్ణి పార్లమెంట్లోకి పంపుదాం, లింగస్వామి మహారాజుని. అయ్యా, క్యామ మల్లేష్ అనే యాదవ సోదరుడు దేవుడితోటి సమానమే. మళ్ళీ చెప్తున్నా, క్యామ మల్లేష్ అనే బీసీ సోదరుడు దేవుడితో సమానమే. డాక్టర్ బూర నరసయ్య గౌడ్ దేవుడితోటి సమానమే. కానీ వాళ్ళ మెదళ్ళల్లా వెలమోళ్ళు రెడ్డోళ్ళు పోయి దెయ్యపు ఆలోచనలు పెడుతున్నారు లోపల. బూర నరసయ్య గౌడ్ మెదడులో మొత్తం దెయ్యపు ఆలోచనలే. అందుకనే బూర నరసయ్య గౌడ్ శరీరమే మనది, బూర నరసయ్య గౌడ్ శరీరం మనదే. కానీ బూర నరసయ్య గౌడ్ మెదడులో ఉన్న ఆలోచనలు దెయ్యపు ఆలోచనలు, ఈ బీజేపీ ఆలోచనలు. క్యామ మల్లేష్ అనే యాదవ సోదరుడు మనకి దేవుళ్ళు అంటోడే, కానీ అతని మెదడులో వెలమ రాజుల, రెడ్డి రాజుల దెయ్యపు ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 దేహాలు మనకు అవసరం లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో రెడ్డినట అమెరికా నుంచి తీసుకొచ్చిండట. మరి నేను అడుగుతున్నా, 7 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు నీకు అవసరం లేదు రేవంత్ రెడ్డి. నీ ఆత్మ, నీ శిష్యుడు, లేకపోతే నీకు గురువో ఆయన, నువ్వు శిష్యుడివో తెలియదు. ఎక్కడో అమెరికాలో నుంచి వచ్చిన ఒక రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేసి ఇక్కడ లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు అవమానం చేసినావు కదా. మరి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అమెరికా నుంచి తెచ్చిన రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లతో నీకేం పని? మా ఓట్లు అడగబాకు నువ్వు. అందుకనే ఈరోజు మనం ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఫూలే అంబేద్కర్ ఆలోచనలు, మనం రాజ్యాన్ని పరిపాలించే ఆలోచనలతో ధర్మ సమాజ్ పార్టీని స్థాపించుకున్నాం. ఈ పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెడితే మన చేతికే రాజ్యం వస్తే ఏం చేస్తామో తెలుసా?
ఈ రోజుకి 4 నెలలైంది. 4 నెలలైంది. రేవంత్ రెడ్డి 5వ నెల ఏమైంది పరిపాలన. మొట్టమొదట ముఖ్యమంత్రి కాగానే కంప తీసిండట ఆ బిల్డింగ్ చుట్టూ కంప. అసలు ఆ బిల్డింగ్ చుట్టూ కంప ఎవడు పెట్టిండో తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి అనే ప్రభుత్వానికి సీఎంగా అయిండు. కాంగ్రెస్ వాడే కంప వేసుకొని కాంగ్రెస్ వాడే కంప తీసుకున్నాడు ఆ సీఎం భవనం చుట్టూ. దాన్ని ఏమంటాడంటే ఈయన, ఇగో నా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఉన్న కంప తీసేసిన అన్నాడు. కానీ మేము రాజ్యానికి వస్తే ఏం చేస్తావో తెలుసా? మేమే రాజ్యానికి వచ్చినట్టయితే నువ్వు రాజ్యానికి వచ్చినావు, కంప తీసేసుకున్నావు అంతే. కానీ మేము రాజ్యానికి వస్తే మొట్టమొదట పనిచేసేది కేసీఆర్ని తీసుకొచ్చి జైలు పాలు చేసి పారేసేటోళ్ళం. ఈ పాటికి తీసుకొచ్చి పటపట అని ఇరుసుకొని తీసుకుపోయి జైల్లో పారేసినాం, జైల్లో పారేసేటోళ్ళం. మరి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేసిందే నువ్వు కొట్లాడి 24 గంటలు తిట్టి 24 గంటలు యుద్ధం చేసి 24 గంటలు పోరాటం చేసి కేవలం కేసీఆర్ మీద యుద్ధం చేసి నువ్వు సీఎం అయినావు కదా. నువ్వు సీఎం కాగానే నువ్వు కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో ఎందుకు వేయలేదని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ వేదిక మీద నుంచి. అంటే మీ మధ్య ఏదో అవగాహన నడుస్తుంది, మీ మధ్య ఏదో గేమ్ నడుస్తుంది. నువ్వు సంపాదించుకున్న రూపాయలో చెరిసగం అని అనుకుంటాను, నేను పావలే ఇస్తాను ఆయన అంటాడో, నువ్వు 10 రూపాయలు కావాలని నువ్వు అడుగుతున్నావో. మీరంతా దొంగల ముఠ. ఒకడంటాడు కదా మోడీ కేసీఆర్ ఒకటని అంటాడు, కేసీఆర్ అంటాడు కదా రేవంత్ రెడ్డి మోడీ అని ఒకటే అంటాడు. మీకు ఎట్లా తెలుస్తున్నాయి ఈ విషయాలు? అర్ధరాత్రి పూట 12ంటికి మోడీని కలవడానికి రేవంత్ రెడ్డి పోయిందట, అదే అర్ధరాత్రి కేసీఆర్ అదే ఇంట్లో ఉన్నాడట. అందుకని వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు అక్కడ. అర్ధరాత్రి పోయేసరికి వాడున్నాడు, ఆయన పోయేసరికి ఈయనన్నాడు. కాబట్టి మీ ఇద్దరు మోడీతో ఇక్కడ అవగాహన ఏంటంటే ఇద్దరిని గ్రిప్ లో పెట్టుకొని కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి తోటి బీజేపీ తోటి 3 పార్టీలు ఒకటై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయ్యా నేను ఒక మాట అడుగుతున్నా, హైదరాబాద్ ఎన్నికలలో ఏం జరుగుతుందో తెలుసా? అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నాడే పార్లమెంట్ లో. అక్కడట కాంగ్రెస్ పార్టీ ఆ ముస్లిం ఆయనకే మద్దతు, ఎంఐఎం పార్టీకి. కాంగ్రెస్ ఆయన ఎంఐఎం పార్టీకి మద్దతు, బీజేపీ ఆయన ఎంఐఎం పార్టీకే మద్దతు, బీఆర్ఎస్ ఆయన ఎంఐఎంకే మద్దతు. చూసినరా? అంటే ఆ ఒక్కడు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ ఆయనకే మద్దతట, బీఆర్ఎస్ ఆయనకే మద్దతట, బీజేపీ కూడా ఆయనకే మద్దతు. అంటే 3 పార్టీలు ఒకటై అక్కడ పార్లమెంట్ నుంచి ఆ ఎంఐఎం అభ్యర్థిని తీసుకుపోయి గెలిపించుకుంటారు. ఎందుకో తెలుసా? ముస్లింస్ అంతా ఒక్కటై వాళ్ళ ఆత్మగౌరవం చాటుకున్నారు కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళ చుట్టూ తిరిగి ఆయన పార్లమెంట్ లోకి పంపిస్తారు. కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీలో ఏం చేస్తున్నాం? నా దగ్గర ఓటు ఉంది, మరి కోట్ర సీసా ఇస్తారా, 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా అని అంబేద్కర్ ఇచ్చిన ఓటక్కుని కోట్ర సీసాకి 500కి సారాకి మాంసానికి మనం ఓటు అమ్ముకుంటుంటే హైదరాబాద్ పార్లమెంట్ లో ముస్లిం ఆయన ఓటు అమ్ముకోకుండా అగో వాళ్ళని రక్షించే ఆ ముస్లిం ఆయన పార్లమెంట్ లోకి పంపించుకుంటారు. మనం మాత్రం మన ఓట్లను తీసుకుపోయి ఏ రెడ్డి గారికో ఏ రావు గారికో మనం ఓట్లు అమ్ముకుంటున్నాం. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. అందుకని మన దేశ తలరాతని మార్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని పార్లమెంట్ లోకి పంపిస్తే ఆ పార్లమెంట్ లో ఈ దేశంలో 100 కోట్ల మంది పని లేకుండా ఉన్నారు, 100 కోట్ల మందికి భూమి లేదు, 100 కోట్ల మందికి వైద్యం లేదు, 100 కోట్ల మందికి చేతి నిండా పని లేదు. ఈ 100 కోట్ల మందిని తలరాతని మార్చడానికి పార్లమెంట్ లో విద్యా బిల్లు కోసం యుద్ధం చేస్తాడు మన లింగస్వామి మహారాజు. మన బిడ్డల్ని కూడా కార్పొరేట్ స్కూల్లో చేర్పియాల, కార్పొరేట్ స్కూల్లో చేర్పియాల. మన బిడ్డల్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పియాల. మన చేతికి భూమి కావాలా? ఈ బిల్లుల కోసం పార్లమెంట్ లో యుద్ధం చేస్తాడు. మహిళా బిల్లులో ఉపకోట మహిళా బిల్లు, బీసీలకి మహిళా బిల్లు కోసం పోరాటం చేస్తాడు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే బిల్లు కోసం పోరాటం చేస్తాడు. చట్టసభల్లో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తాడు. ఇన్ని బిల్లుల కోసం పోరాటం చేసే వ్యక్తి కావాలా? మన భేదల్ని అణిచివేసి 10 మంది చేతిలో ఉందయ్యా ఈ దేశంలో ఆస్తి. ఏంటే కాదని ఆయన పోనీ టర్న్. అయ్యా జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఓటేస్తున్నామంటే అది మన ఆత్మతో సమానం. అది మనం ఓటు నిన్ను చంపే, నిన్ను అణిచివేసే, నిన్ను దోపిడీ చేసే బీజేపీకో బీఆర్ఎస్ కో కాంగ్రెస్ వేస్తే
దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అందరిని. ఎందుకంటే మీ ఆత్మని మిమ్మల్ని బతికించింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని బతికియడానికి ఇలా పార్టీలు వేస్తున్నాయి. రాజ్యాంగం రాజ్యాంగం అని అంటున్నాయి. భారత రాజ్యాంగాన్ని బతికించడానికి 10 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తుంది ఒక ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే, డిఎస్పి. అది తెలియదా దేశానికి? రాజ్యాంగం పట్టుకొని ప్రాణం పోయేటట్టుగా తిరుగుతున్నది మేం కాదా? 3 పార్టీలు ప్రాణం తీయాలని తిరగలేదా? 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, భారత రాజ్యాంగం మీద కమిటీ వేసి ఒక పాత జడ్జిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని సమీక్ష చేస్తామంటే కాన్షీరామ్ 20 లక్షల మందితో ఢిల్లీలో మీటింగ్ పెట్టి, అరే నువ్వు రాజ్యాంగాన్ని మారిస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చి పారేస్తామని కాన్షీరామ్ బహిరంగ సభ పెట్టాడు. నేనంటున్నా, ఆ రోజు రాజ్యాంగం మారుస్తానని వాజ్పేయి అన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నది అని అడుగుతున్నా. ఆనాడు రాజ్యాంగం మారుస్తానని వాజ్పేయి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో తెలుసా? అదే బీజేపీ పార్టీలో పనిచేసి ఏబీవీపీలో పనిచేస్తున్నాడు ఆ పార్టీలో. మరి మనం కాన్షీరామ్ బిడ్డలుగా, కాన్షీరామ్ వారసులుగా ఢిల్లీలో 20 లక్షల మందితో సభ పెట్టి తెలంగాణ నుంచి ఆ రోజు 1200 మందిని తీసుకొని పోయిన ఢిల్లీ మీటింగ్కి నేను ఆ రోజు. రాజ్యాంగాన్ని ఎట్లా మారుస్తావు? ఎర్రకోట బద్దలయ్యేటట్టుగా, ఢిల్లీ సింహాసనం బద్దలయ్యేటట్టుగా రాజ్యాంగాన్ని ఎవర్రా మార్చాది? మా రక్తంతో రాసుకున్నారా రాజ్యాంగం? ఈ దేశాన్ని మార్చడానికి, భారతదేశాన్ని మార్చుకోవడానికి అంబేద్కర్ రక్తంతో రాసుకున్న రాజ్యాంగాన్ని ఎవర్రా మార్చేది ఢిల్లీలో అని 20 లక్షల మందితో సభ పెడితే ఆనాడు చిన్న పిల్లగాడు ఉన్న నేను 1200 మందిని ఢిల్లీ తీసుకుపోయి దద్దరిల్లేటట్టుగా మీటింగ్ పెట్టించినాం ఆ రోజు. ఆనాడు ఎవరెక్కడున్నారు? ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? మండల్ కమిషన్ రిజర్వేషన్ల సమయంలో ఆనాడు మండల్ కమిషన్ ఉద్యమం జరుగుతుంటే, మండల్ కమిషన్ అంటే బీసీల మొత్తానికి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎట్లున్నాయో బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాను నేను. మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన వ్యక్తులం మేము. మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసినాం. ఢిల్లీలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే అప్పుడు బహిరంగ సభలో పోయి నినదించినాం. ఇన్ని యుద్ధాలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి మండల్కి వ్యతిరేకంగా పనిచేసిండు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా పనిచేసిండు, ఇప్పుడున్నటువంటి వీళ్ళంతా అవో కేసీఆర్ తో సహా మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? అందుకని నేను అంటున్నా, ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక గాయం తగిలినప్పుడు వైద్యుడు కావాలి కానీ అక్కడ దేవుడి పేరు చెబితే ఆ గాయం మానదు. వైద్యం చేసిన తర్వాత దేవుడి పేరు చెప్పాలి తప్ప వైద్యం లేకుండా దేవుడి పేరు చెబితే ఆ గాయం మానదు. అందుకని మేమేమంటున్నామంటే, నువ్వు చెప్తున్నటువంటి జై శ్రీరామ్ నినాదం ఏదైతే ఉందో అది గొడ్డలు పెట్టి మనుషులను నరికి చంపి, లేదా మనుషులకి విద్య లేక చదువు లేక మనుషులు చచ్చిపోతుంటే జై శ్రీరామ్ అంటే చదువు రాదు, జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు, జై శ్రీరామ్ అంటే భూమి రాదు, జై శ్రీరామ్ అంటే పని రాదు చేతికి, జై శ్రీరామ్ అంటే భూమి రాదు. జై శ్రీరామ్ ఎప్పుడన్నాలో తెలుసా? మా అందరికి భూమిని పంచు, నీవే జై శ్రీరామ్ అంటాం. మా అందరికి విద్యను పంచు, నీవే జై శ్రీరామ్ అంటాం. మా అందరికి వైద్యము, విద్య, భూమి అన్నిటిని మాకు పంచినప్పుడు మేము జై శ్రీరామ్ అంటామో జై కాన్షీరామ్ అంటామో అప్పుడు తెలుసుకుంటాం. ఏమి లేకుండా ఒకరు తగలబడి సస్తంటే, ఒక ఇల్లు గాలి బూడిదైపోయి కొంపల మొత్తం కాలిపోయి సస్తంటే, బొచ్చలు బట్టలు వడ్లు బియ్యం గాలి మనుషులు కాలిపోయి సస్తంటే జై శ్రీరామ్ అంటే ఇంకెక్కడిది? కాలి బూడిదైన కొంప మళ్ళీ ఏమన్నా పచ్చగా అయిద్దా? కాలుతున్న కొంప మీద నీళ్లు చల్లి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకి వైద్యం ఇచ్చి వాళ్ళకి భూమినిచ్చి తిండి పెట్టినాక అప్పుడు జై కాన్షీరామో జై శ్రీరామో అని చెప్పప్పుడు. అంతేగాని కొంప కాలుతుంటే నువ్వు జై శ్రీరామ్ అంటే కాలిపోయే కంప బూడిద కావడానికా? దేవుడు అంటే మాకు తెలుసు, దేవుడు అంటే దేవుడితో మీరు రాజకీయం చేస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టే భయం కలిగిన వాళ్ళం మీరు కాదురా బాబు. మాకు దేవుడు అంటే భయం, దేవుడు అంటే సమాజం అంటే మనిషి అంటే భయం మాకు. మీకు దేవుడు లేడు, దెయ్యం లేదు, దేవుడికి దండం పెట్టుకొని సర్వ పాపాలు చేసేది మీ బతుకులు. మేము దేవుడు అంటే భయభక్తులతో ఉండి అయ్యా చల్లగా చూడాలని భయంగా సంవత్సరానికి 3 తీర్థాలు పోయి దండాలు పెట్టి పైసలు లేకపోయినా 10 రూపాయలు అప్పు చేసి దేవుళ్ళకి దండం పెట్టే జాతులు మాయి. మీరు కాదు కదా.
మీరు దేవుడితో రాజకీయం చేస్తారు, మీరు ఇంకా ఎదవ రాజకీయాలు చేస్తారు. అందుకని నేనేమంటానంటే ఈరోజు మనందరం పార్లమెంటులో పోటీ చేసి ఎన్నికల యుద్ధంలో పోటీ చేసేది మన తలరాత మార్చుకోవడానికి, మన విధిరాత మార్చుకోవడానికి, మన బ్రతుకులు మార్చుకోవడానికి. 2000 సంవత్సరాల నుంచి మనల్ని నాశనం చేసిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రకుల పార్టీలే ఈ రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లని రద్దు చేసి ఈ దేశంలో మళ్ళీ అగ్రకుల వ్యవస్థని పునర్నిర్మాణం చేయడానికి వచ్చిన ఆ 3 పార్టీలని సమాధి చేసి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకోటేయండి, చెప్పు తీసుకొని అగ్రకులాల వ్యవస్థ మీద తిరుగుబాటు చేయమని కోరుతా ఉన్నా. అందుకనే మాకు ఇప్పుడు చెప్పే AK-47, మాకు ఇప్పుడు చెప్పే భారత రాజ్యాంగ ఆయుధాలతో సమానం. మాకు చెప్పే మా చేతిలో ఉన్న ఆయుధం ఈ చెప్పు గుర్తు మీద, బ్యాలెట్ బాక్స్ మీద చెప్పు గుర్తు మీద ఓటేయండి. మన ఆత్మగౌరవ నినాదాన్ని చాటండి. అగ్రకులాలను ఢీకొని అగ్రకులాల వ్యవస్థని సమాధి చేసి అణగారిన వర్గాల్ని పార్లమెంటులోకి, చట్టసభల్లోకి పంపి మనం సింహాసనం మీద కూర్చున్నప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీల బిడ్డల బతుకులు బాగుపడతాయని మీ అందరికీ తెలియజేస్తూ అందరినీ సెలవు తీసుకుంటున్నా. మన లింగస్వామి మహారాజ్ చెప్పుల గుర్తు మీద ఓటేద్దాం, పార్లమెంటుకు పంపిద్దాం, మన బ్రతుకుని మార్చుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఇళ్లకి వెళ్ళాలని కోరుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నా.